సార్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఆవులు ఎంచుకోవాలా గేదెలు ఎంచుకోవాలా? గీదలు. ముర్రానా జాఫ్రాబాదియా లేకపోతే బన్నియా జాఫ్రాబాదియా ఎక్కువ మనకి మన తెలంగాణకి? మూడు కూడా సెట్ అయితే తమ్ముడు. ఈ క్వశ్చన్లో మీరు కూడా వాడవచ్చు. త్రీ టైప్స్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్. ఒకళ్ళు ఒక మంచి గుణాలు ఉన్నది అంటే ఒకళ్ళు తక్కువ ఉన్నది అంటే దానికి ఏం లేదు, మూడు కూడా వాడవచ్చు. ఒక ఆవు మన తెలంగాణ వాతావరణానికి ఏ ఆవు సెట్ అవుతుంది? దేశీ ఆవులే సెట్ అవుతాయి. దేశీ. ఓకే. ఇప్పుడు పశువులలో మన లోకల్గా ఎన్ని లీటర్ల గేదెకి మనం ఇక్కడ సప్లై ఇవ్వచ్చు? ఒక రైతు ఇన్ని లీటర్ల గేదెకి మన చేస్తాడు? 14 లీటర్స్ ఆన్ అన్ యావరేజ్ పర్ డే. షెడ్ నిర్మాణానికి ఖర్చు ఎంత పెట్టాలి? పెట్టద్దు, మినిమంగా చేయాలి. 30-40 వేలు 50 వేలు లోపల చేసుకోవాలి స్టార్టింగ్ చిన్న రైతులు అంటే. ఒక డైరీ ఫామ్ నడవాలంటే ఒక లీటర్ పాలు ఎంత అమ్మాలి? మినిమం 60-65 అమ్మాలి. ఒక బఫేలోకి రోజు మీద ఎంత ఖర్చు పెట్టాలి? దానా అయినా సరే, ఫీడ్ అయినా సరే, ఏమైనా సరే? 300-350. సరే, అంటే దాని పాలన బట్టా లేకపోతే ఎలా? పాలన బట్టి. స్టార్టింగ్ నువ్వు తీసుకుపోయినాక 300 ఖర్చా చేస్తే నీకు పాలు అదే 14 లీటర్స్ ఉంటాయి. 7-8 మంత్స్ దాకా సమానంగానే పాలు ఉంటాయి. మనకి ఎక్కువ లాభం తెచ్చే బ్రీడ్ బన్యా ముర్రానా? బన్నీ ముర్రా రెండు కూడా, కానీ మన రైతుల దగ్గర మొత్తం కుట్టి మిషన్, చాప్ కట్టర్స్ అంతా ఉంటేనే ముర్రాకు వెళ్ళవచ్చు, లేకుంటే బనీకు వెళ్ళాలి. స్టార్టింగ్లో పెట్టుబడి ఎక్కువ పెట్టాలా, మనం జాగ్రత్త చూసి పెట్టాలా? అనుభవం ఉంటే ఎంతైనా పెట్టవచ్చు, అనుభవం లేకుంటే స్టార్టింగ్ చిన్నతోనే చేయాలి. ఒక స్టార్టింగ్లో డైరీ ఫామ్ పెట్టేటప్పుడు జాఫ్రాబాద్తో స్టార్ట్ చేయాలా లేకపోతే ముర్రాతో స్టార్ట్అప్ చేయాలా? ముర్రాతో చేయవచ్చు, కానీ బనీతో కూడా చేయవచ్చు. జాఫ్రాబాద్ సెకండ్ ప్లాన్లో వస్తాయి. మన సిటీ కల్చర్ అయినా సరే బయట అనుకోండి, ఎక్కువ లైక్ చేసే గేదె పాల ఆవు పాల? గేదెల పాలు. ఆంధ్ర తెలంగాణ గేదెల పాలే అమ్మిపోతాయి. ఇప్పుడు బై ప్రోడక్ట్స్ ఎక్కువ తయారయ్యే దేనితో? గేదె పాలతో ఆవు పాలతోనా? ఇప్పుడు హెచ్ఎఫ్ ఎక్కడెక్కడ ఉన్నది, డైరీ ఫార్మర్స్ అయితే, మనం కాదు, విజయ్ పెద్ద డైరీస్ ఉన్నది కాదు, వాళ్ళకు ఇది ఆవు పాలు కూడా రేట్ ఇస్తలేదు కాదు, బర్రె పాలే తీసుకోవాలి రేట్ రావాలి అంటే మనకు. మీరు ఇప్పుడు మన సిటీ కల్చర్లో బై ప్రోడక్ట్స్ ఎక్కువ తయారు చేసేది మన ఈ ఏరియాకి ఆవు పాల మీద, గేదె పాల మీద ఎక్కువ సేల్ అయ్యేది ఏ ప్రోడక్ట్స్? బరే బై ప్రోడక్ట్స్లో పెరుగు ఎక్కువ పోతాయి, నెయ్యి ఎక్కువ పోతాయి, దాని తర్వాత వేరేది. డైరీ ఫామ్ అంటే గుర్తొచ్చే ఫస్ట్ ఆలోచన మనకి వచ్చేది బర్రెలు, పాలు, డబ్బులు. బర్రెలు, డబ్బులు. బయటకు మన డైరీ ఫామ్ అంటేనే బయట ఆలోచన ఎలా ఉంటుంది? నేను డైరీ ఫామ్లో ఉన్న బయట వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు. డైరీ ఫామ్ కానీ ఒక్కసారి డైరీలో వచ్చేస్తే మళ్ళీ వెళ్ళరు, మంచిగా డబ్బులు సంపాదిస్తారు, దీంట్లోనే లైఫ్ అంతా పోతుంది. పశువులలో ఖరీదైన పశువు ఏది? గేదె అయినా సరే, ఆవు అయినా సరే, ఏ బ్రీడ్ ఎక్కువ హైయెస్ట్ రేట్ అనుకుంటే? హైయెస్ట్ అంటే మిల్క్ ప్రకారం, క్వాలిటీ ప్రకారం ఉన్నది తమ్ముడు. ముర్రా అయితే ఫస్ట్, సెకండ్ జాఫ్రాబాదీ, థర్డ్ బనీ. ప్రైస్ విషయం వస్తే మనకి ఎక్కువ లాభాలు తెచ్చేది ఆవులలోనా గేదెలలో? ఏ డైరీ ఫామ్ పెట్టాలి స్టార్టింగ్? గేదెలు. ఆవుల దగ్గర వెళ్ళకూడదు, హెచ్ఎఫ్కు ఎస్పెషల్గా వెళ్ళకూడదు. ఎందుకు సార్? ఎందుకు వెళ్ళొద్దు? పాలకు రేట్ రాదు. నువ్వు ఒక్క మంచితో మాట్లాడి అనుకో, ఆయన బంద్ చేస్తే మళ్ళీ అమ్మడానికి వేరే ప్లేస్ లేదు నీకు. అంటే హెచ్ఎఫ్ ఏం తెలియని వాళ్ళైతే ఆవులతో స్టార్ట్అప్ చేయొద్దు. ఇప్పుడు మనకి సిటీలో అయినా సరే, బయట అయినా సరే, ఆవు పాలకు రేట్ ఎంత పలుకుతుంది? ఆవు దేశీ ఆవులు అంటే సిటీలో రేట్ ఇస్తున్నారు, 100 కూడా ఇస్తున్నారు, 150 కూడా ఇస్తున్నారు, కానీ అందరు అమ్మలేవు కాదు. అది నువ్వు ఎట్లా అమ్ముతావు దాని ప్రకారమే కాదు. అందుకోసం మీ ఊళ్ళో అయితే ఆవు పాలు ఎంత 30, 32, 34, 35, 36, ఎక్కువ అంటే రేట్ అదే ఉన్నది. సో దాంట్లో లాభంలో మనం రాదు, టైం వేస్ట్ అవుతాయి, ఊరికే తెల్లనొప్పి. దాంట్లో బర్రె పాలకు వెళ్ళండి, బర్రెలకు వెళ్ళండి. మీ డైరీ ఫామ్లో ఇప్పుడు 150 గేదెలు అయితే ఉంటుంది మ్యాక్సిమం ఉంటుంది. మీకు ఇష్టమైన ఏమైనా గేదె ఉందా సార్? నాకు ప్రతి గేదె ఇష్టం తమ్ముడు, దాని మీద ప్రేమ ఉన్నది అని ఈ ఫీల్డ్లో ఉన్నా. అది పాలు ఇస్తే కూడా నాకు ప్రేమ ఉన్నది, పాలు ఇవ్వలేకుంటే కూడా నాకు ప్రేమ ఉన్నది. నా దగ్గర 1 లీటర్ ఇస్తలేదు అంటే కూడా దానికి టైంకి 4 కేజీస్ దానా, 4 కేజీస్ కుట్టు పడతాయి, పాలు ఇచ్చేది కూడా అంతనే పడతాయి. ఎవరికి నేను సెపరేట్ చేయను, అందరికీ అదే తిండి పెడతాం.
డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఏటీఎం అంటే ఎప్పుడైనా డబ్బులు వస్తాయని అనుకోవచ్చా సార్? డైలీ వస్తాయి కాదు, డైలీ పాలు అమ్ముతున్నావు, డైలీ డబ్బులు వస్తుంది. ఏటీఎం అనొచ్చు మనం. ఏటీఎం కాదు, నీలాగా బిలియనర్ అనుకో నువ్వు, నీకు సొంతం, నీకు ఏ రోజు కూడా డబ్బులు ఉంటాయి నీ చేతిలో డబ్బులు. సో నీకు లైఫ్లో ఏమైనా ఖర్చులు ఇమీడియట్గా వస్తే కూడా నువ్వు చేయవచ్చు కాదు. ఎందుకు సార్ ఇప్పుడు మన సిటీ కల్చర్ రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది కదా సార్, డైరీ ఫామ్కి ఎందుకు పెట్టాలి? రియల్ ఎస్టేట్ వెళ్ళొచ్చు, పైసలు ఎక్కువ వస్తాయి కదా. అవును, బంద్ అయిపోయింది కాదు, ఇంటి నడిపేయడానికి కష్టం అయిపోయింది. రియల్ ఎస్టేట్లో నేను ఉన్నా అనుకో, చాలా భూమి కొన్ని పట్టినా, ఇప్పుడు అమ్మతలేదు కాదు, ఇంటి నడిపేయడానికి డబ్బులు లేదు, 10,000 లేదు ఇంటికి నడిపేయడానికి. మళ్ళీ అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నారు రిటర్న్? ఈ సంవత్సరం చూడు మొత్తం అందరూ డైరీ ఫామ్ రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు జాబ్ పరంగా చూసుకుంటే చాలామంది జాబ్స్ అయితే అంటే డైరీ ఫార్మర్ అంటే ఇప్పుడు ఎక్కువ వస్తున్నారు సార్. ముందు అయితే జాబ్ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఇలా చాలా మంది అందరూ రిటర్న్ వ్యవసాయంకి వస్తున్నారు తమ్ముడు. ఇప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళు మన గేదెలు కొనే వాళ్ళు ఎవరు? అందరూ అంటే హైయెస్ట్ ప్రొఫెషనల్ డాక్టర్ నుంచి మన చిన్న రైతు దగ్గర అందరూ వస్తున్నారు, అందరూ క్లయింట్స్ ఉన్నారు. ఈ లోకంలో ఏమైనా చేస్తున్నారు అనుకో, వాళ్ళకు డైరీ కావాలి సైడ్లో. ఖచ్చితంగా ఆర్గానిక్ ప్రోడక్ట్ బతకాలంటే తీసుకోవాల్సిందే. ఓన్గా వాళ్ళు ఒక పశువు అనేది మేపాల్సిందే. మేపుతున్నారు, డైరీస్ కూడా తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనకు సిటీలో అయినా సరే ఒక్క కేజీ గీ అయినా పెరుగు అయినా ఎంత కేజీ వెళ్తుంది సార్? మేమైతే 100 రూపీస్ పెరుగు అమ్ముతున్నాం, నెయ్యి అయితే 760 అమ్ముతున్నాం. మీ దగ్గర ఓన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి కదా సార్? మీరు కౌంటర్స్ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు బై ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మితే లాభమా లేకపోతే ఓన్గా పాలనే అమ్మేయాలా? తమ్ముడు, బై ప్రొడక్ట్స్ మీరు అమ్మితే 70 రూపీస్ లీటర్ లాగా పడతాయి, ఏమైనా బై ప్రొడక్ట్స్ మీరు చేస్తున్నారంటే. ఓకే సార్, మనం డైరీ ఫామ్ పెట్టాలంటే మన ఓన్గా మనం మీదనే ఆధారపడి పెట్టాలా, బీహార్ లేబర్స్ మీద ఆధారపడి పెట్టాలా? 1 2 3 4 నీకు చేయడానికి చేత అయితే చేయవచ్చు కాదు, కానీ పెద్దగా కమర్షియల్లో వెళ్తే డెఫినెట్లీ బీహారీ మంచి ఉండాలి. ఖచ్చితంగా మనం కష్టం సొంతంగా చేసుకుంటామంటే అప్పుడు వేరే విషయం ఉంటాయి, కానీ లైఫ్లో మనకు కూడా పనీస్ ఉన్నాయి కాదు, వేరే పని లేదని లేదు కాదు. ఈరోజు ఎక్కడైనా పెళ్ళి ఉన్నది, ఇంటిలో ఏమైనా సావు అయింది, లేకుంటే ఏమైనా పెళ్ళి ఉన్నది ఇంటిలో, లేకుంటే ఎక్కడైనా వెళ్ళాలి, పెళ్ళిలో వెళ్ళాలి, అట్లాంటివి మనకు లైఫ్లో ఉన్నాయి కాదు. మొత్తం డైలీ మనం చేయాలంటే అయితే లేదు, మనం చెప్పలేము. డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఎక్విప్మెంట్స్, మిషనరీ ఏవి తీసుకోవాలి సార్? అంటే స్టార్టింగ్లో తీసుకోవాలా, గేదె కొన్న తర్వాత తీసుకోవాలా, ఏవి తీసుకోవాలి? స్టార్టింగ్ ఒక చాప్ కట్టర్ తీసుకోవాలి, బకెట్స్ ఉండాలి, పాల్ క్యాన్స్ ఉండాలి, ఇంకా వాటర్ క్లీనింగ్ చేయడానికి ఒక హౌస్ కట్టి ఉంటే దానికి మోటార్ ఉండాలి, పైప్ ఉండాలి. ఇదే చిన్న ఎక్కువ లేదు, ఏం అవసరం లేదు యాక్చువల్గా చూస్తే. అంటే కెమెరా ఫెసిలిటీస్ అలాంటివి కూడా బీఆర్ లేబర్ నేను కమర్షియల్ పని అది, కమర్షియల్ పని అది. గేదెల మీద మీరే ఒక 2 బర్రెలు తీసుకొని మీకోసం ఎందుకు కెమెరా అన్నా? మీ ఊర్లో దొంగతనం ఎక్కువ అవుతున్నాయని అప్పుడు కెమెరాస్ పెట్టుకోండి. ఇప్పుడు మీకు డైరీ లేకపోతే ఎక్కువ తమ్ముడు 30 years నుంచి నేను ఈ రంగంలో ఉన్నా. కెమెరాస్ ఎప్పుడు వచ్చింది? 5 6 7 years 8 years బిఫోరే. దాని ముందుగా ఏం కెమెరాస్ లేదు. యూట్యూబ్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒక 8 years కావచ్చు మొత్తం. దాని ముందుగా కూడా బర్రెలు అమ్మినాం కాదు, మేము ఈ మధ్య వచ్చినాం సార్. ఏదో ఈ మధ్యనే క్లిక్ అయినాం. డైరీ ఫామ్ భవిష్యత్తులో ఎలా ఊహించుకోవచ్చు సార్ మనం డైరీ ఫామ్ని? ఒక అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇలా ఎలా ఊహించుకుంటున్నారో మనం డైరీ ఫామ్ని అలా ఊహించుకోవచ్చా? ఏమైనా జాబ్ చేస్తున్నాం ఈ లైఫ్లో అంటే జాబ్ గ్యారంటీ లేదు తమ్ముడు. ఎప్పుడు ఏమైతే లేదు అని చెప్పలేదు. కొంచెం బిజినెస్ ఉండాలి, బిజినెస్ ఏమైనా చేయాలి. సో బెస్ట్ ఇమీడియట్ మీకు డబ్బులు రిటర్న్ రావాలంటే డైరీ ఫీల్డే. ఇప్పుడు మీరు జస్ట్ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, ఏదో బై మిస్టేక్గా మా ఫ్రెండ్స్లో ద్వారా ఏదో ఆలోచనతోని డైరీ ఫామ్ స్టార్ట్అప్ చేసినారని చెప్పారు కదా. ఒకవేళ డైరీ ఫామ్ పెట్టకుంటే ఇంకేం చేసేవాళ్ళు మీరు? నేను ఈ రంగంలో వచ్చినప్పుడు నా దగ్గర ఇంటర్నెట్ సైబర్ కేఫ్ ఉన్నది, మైదీపట్నం టోలిచుకి ఆ ఏరియాలో ఇంటర్నెట్ త్రూ కేబుల్ ఉన్నది. దానికి నాకు టైం ఎక్కువ వెళ్తున్నాయి, అందుకోసం ఊరికి వచ్చిన మా సొంతం భూముల దగ్గర వచ్చి వ్యవసాయం కొంచెం స్టార్ట్ చేసిన. కొంచెం నాకు నిద్రం టైంకి నేను పండుకోవాలి అని ఉన్నది. ఎందుకంటే హెల్తే వెల్త్. డబ్బులు ఎంత ఉంటే కూడా హెల్త్ లేకుంటే అది వేస్టే. సో హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు 52 years ఉన్నా, దేవుడు దయా ఉన్నది, పెద్ద మాట అంత లేదు, అదే దయా ఉన్నది. బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు.
ఈ రంగంలో ఉంటే నువ్వు 8-9 గంటలు నైట్కు పండుకుంటావు, మార్నింగ్ చూస్తే నువ్వు 4 గంటలు 3 గంటలు లేపుతావు. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ లైఫ్కి. ఎందుకంటే రాత్రి నిద్ర అవసరం 100% అవసరం ఉన్నది. మీ బాడీకు మొత్తం టాక్సైడ్ వెళ్ళాలి అంటే నైట్ నిద్ర తీసుకోవాలి నువ్వు 100%. సార్ పశువులలో నేను ఓపెన్గా అడుగుతున్నాను, స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతున్నాను. పశువులలో అడుగు. పశువులకి తెలివి ఎక్కువ ఉంటుందా, మనుషులకి ఎక్కువ ఉంటుందా సార్ ఓపెన్గా? వాళ్ళకు బుద్ధి ఉంటాయి తమ్ముడు. అది ఒక మనం బన్నీ వెళ్ళినప్పుడు నువ్వు మీకు చూపిస్తా. ఒక రైతు దగ్గర 400-300 బర్రెలు 100 బర్రెలు ఉంటే దాంట్లో ఒక క్వీన్ లాగా ఉంటాయి. ఒక గంట వేస్తాడు, అది మొత్తం తిరిగి మేపి వచ్చిన తర్వాత ఆ టైంకి అదే క్వీన్ తీసుకొస్తాయి రిటర్న్. ఒక టైం ఒక జగలో నిలబడే ఉంటాయి, మొత్తం పాయిల్ అయినాక మళ్ళీ తీసుకొని వెళ్తాయి మొత్తం అందరికీ. అంత బర్రెలకి కూడా ఒక వాయిస్ వేస్తే రిటర్న్ వస్తాయి. దానికి బుద్ధి అంటే మనుషులు అంటే గాడ్ క్రియేషన్లో నెంబర్ 1. దాని తర్వాత వేరేది అంటే ఇది మనుషులకే కాదు. ఇన్ ఫ్యూచర్లో మన ఇండియాలో కూడా రోబోటిక్ మిల్క్ మిషన్ మన ఫారెన్లో చూసినట్టు అలా చేయొచ్చా? మనకు సక్సెస్ కాదు. ఫారెన్ అంటే డైరీస్ పెద్ద పెద్దగా ఉంటాయి, వారు బర్రెలు కూడా మిషన్తోని, ఆవులు కూడా మిషన్తోని తీస్తున్నారు. వాళ్ళకు బై ప్రొడక్ట్స్లో బాగా డబ్బులు ఉన్నది, అది సపోర్ట్ ఉన్నది. మన దగ్గర అంటే ఒక్కొక్క రైతుల దగ్గర 100 ఎకరం ఉంటాయి, 200 ఎకరం భూమిలు ఉన్నాయి. భూమిలు చాలా ఉన్నది, జనాలు తక్కువ ఉన్నది. ఇక్కడ మనకు పాసిబుల్ కాదు. పాపులేషన్ ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉన్నది. ప్లేస్కి ఒక 100 గజ్లో కూడా పక్కా ఇంటి ఉన్నది మన దగ్గర. సో అది పాసిబుల్ కాదు మన దగ్గర. అయితే చాలామంది ట్రై చేసి లాస్లో వెళ్ళిపోయారు. ఆటోమేటిక్ సిస్టమ్ తీసుకురాలేదని లేదు, చాలా పెద్ద డైరీ ఫార్మ్స్ తీసుకొచ్చారు, కానీ నడవలేదు వాళ్ళు. గేదె డైరీ ఫార్మ్ స్టార్ట్అప్ చేసినప్పుడు గేదెలైనా సరే ఆవులైనా సరే రికార్డ్ మెయింటైన్ కంపల్సరీ చేయాలా? లేదు రోజుకి ఇంత డబ్బులు వస్తున్నాయి ఖర్చు పెట్టుకున్నాం అయిపోయింది. లేదు 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 లేదు, నువ్వు గ్రో ఎట్లా అవుతావు? మనం తినేసినాం కదా సార్, పైసలు ఈరోజు వచ్చినాయి, అదే వచ్చిన తినేసిన అంటే అయిపోయింది. బరే డ్రై అయిపోయినాయి, నువ్వు కూడా డ్రై అయిపోయినావు అనుకో. అట్లా లేదు కాదు తమ్ముడు. ఒక డైరీ నడిపిస్తున్నావు అంటే ఆ పైసలు డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చిట్ ఫండ్ వెళ్ళిపోయాలి. నేను ఎందుకు చెప్తా? నేను 4 బర్రెలతో స్టార్ట్ చేసిన, ఇంత బర్రెలు నా దగ్గర ఎప్పుడైనా ఉంటాయి, మధ్యలో ఉంటాయి, అంతా ఉంటాయి అంటే నేను చిట్ ఫండ్కి వెళ్ళిపోయినా. నాకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటాయి, కొనడానికి ఎప్పుడు అవసరం ఉంటాయి, ఏమైనా నేను కొనాలి అని ఏమైనా చేయాలి, నేను సొంతంగా ఎక్కడైనా వేరే ఇన్వెస్ట్మెంట్స్ భూమిలో ఏమైనా చేయాలి అంటే ఆ చిట్ ఫండ్ డబ్బులు వస్తేనే కాదు నేను వేరే పని చేసుకుంటా కాదు. సార్ డైరీ ఫామ్ని నిజమైన రైతు అని అనొచ్చా ఇన్ ఫ్యూచర్లో? ఎందుకంటే చాలామంది కల్తీ పాలన చేస్తున్నారు. అది తప్పు చేయకూడదు కదా తమ్ముడు. నీకు నిజాయితీగా నువ్వు ఎక్కడ ఏమైనా డబ్బులు మాట్లాడాను అనుకో, ఆయనకు నిజాయితీగా వేయాలి కాదు. నువ్వు కేంద్రంకు ఇస్తున్నావు నిజాయితీగా, ఎందుకంటే వాడి దగ్గర మిషన్ ఉన్నది అని. ఆ మిషన్కి వాడు నీకు 50 రూపాయలు ఇస్తున్నాడు, 60 రూపీస్ ఇస్తే కూడా నువ్వు నిజాయితీగా ఇస్తున్నాడు. ఒక మంచి నీకు 80 రూపీస్ 90 రూపీస్ ఇస్తున్నాడంటే నువ్వు కల్తీ చేస్తున్నాడంటే నీలా నువ్వు మంచివా లేకుంటే ఏమన్నా నాకు తెలియదు. వాడు కనబెడతాడు కాబట్టి మేము మోసం చేయలేకపోతాం, వీళ్ళు కనబెట్టలేరు కదా సార్. సో నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు కాదు తప్పు చేస్తున్నావని, నీ గుండెకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. సో ఎవరైనా తెలిస్తే కూడా తెలియలేకుంటే కూడా ఆ డబ్బులు మంచిగా కాదు. అంటే నేను మొన్న రీసెంట్గా నేను కూడా న్యూస్ ఛానల్స్లో చూశాను సార్, చిన్న ఒక 2 years బాబుకి కూడా అలా యూరియా కెమికల్ అలాంటితోని పాలు తయారు చేసి అలాంటి. మనుషులు కాదు, రాక్షసులు అనుకోవాలి వాళ్ళు. ఎందుకు తమ్ముడు ఆ డబ్బులు ఎందుకు? ఏం అవసరం ఉన్నది? ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వు పిల్లలకి, భార్యకి, అమ్మా నాయనకి నువ్వు సొంతం తింటున్నావు అంటే నీ దగ్గర ప్రాబ్లమ్స్ రాదు, వస్తాయి ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఎవరు చూడలేకుంటే దేవుడు అయితే చూసే ఉన్నాడు కదా అని అంటారు కదా సార్. ఇప్పుడు తప్పు చేస్తే పిల్లలు అనుభవిస్తారని, కానీ ఇప్పుడు అయితే అట్లా లేదు కదా, ఎవరు చేస్తే వాళ్ళే అనుభవించాలి. అందరూ ఆలోచి, మీకు కూడా అవుతాయి, వాళ్ళు కూడా అవుతాయి, అందరికీ అవుతాయి. పిల్లలు ఎందుకు? పిల్లల తప్పులు ఏమున్నది? నువ్వు చేసే తప్పు పిల్లలకు ఎందుకు వస్తాయి? నీకే వస్తాయి. ఎవరు చేసిన తప్పు వాళ్ళే అనుభవించాలి. కానీ నీవు ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నది నీకు అక్కడ దేవుడు నీకు చూపిస్తాడు. పాయింట్ ఆఫ్ వ్యూ అవుతాయి. ఒక గేదె రోజుకి ఎన్ని లీటర్లు తాగుతుంది సార్ వాటర్? టైంకి 20-25 లీటర్స్ 15 లీటర్స్ కెపాసిటీ దానికి. ఒక గేదెకి ఎన్ని కేజీస్ దానా వేయాలి, ఎన్ని కేజీస్ కుట్టి వేయాలి? మనమైతే ఫీడ్ వీడియో చేసాం కానీ మళ్ళీ అడుగుతారు సార్. అందుకే దానా మినిమం 10 లీటర్స్ రిబ్బర్కి 3 కేజీస్ పడాలి, పైన 14 లీటర్స్ ఉంటే 4 కేజీస్ పడాలి. గేదె ఒకటే జాగాలో కట్టేసి పెడితే స్ట్రెస్కి ఫీల్ అవుతుందా, లేకపోతే అలానే పెట్టాలా దానికి?
అది అంతేనా ఇక? కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఇవ్వచ్చు, అట్లాంటివి ఏం లేదు. అంటే మీ దగ్గర చూసాను నేను, అక్కడనే గాడిలో వాటర్ పెట్టారు, బయటకి ఇప్పి వాటర్ తాపుతారు లేదు కదా. లేదు లేదు ఈ టైంకి ఏమవుతుంది అంటే వాతావరణం సరిగా లేకుంటే అందరికీ ఒక హౌస్ మీద తాగిపియకూడదు, సపరేట్ తాగిపియాలి. అందుకోసం బయటికి తెప్పిస్తలేదు, లేకుంటే బయటనే హౌస్ దగ్గర రావాలి, నీళ్ళు తాగి వెళ్ళాలి. ఖచ్చితంగా బయట ఒక అవును, 10-20 ఎందుకంటే మొత్తం మీటర్ల ఎంత తిప్పాలి. తాగిపియాలి, ఎంత తాగుతాయి, అది నువ్వు ముందుగా పెడుతున్నావు తాగుతాయి, లేదు 24 hours కూడా నీళ్ళు ముందుగా ఉండకూడదు కాదు, మన ఒక టైమింగ్ ఫిక్స్ చేయాలి. హైదరాబాద్లో చూస్తున్నాం కదా సార్, ప్లేస్ లేకుంటే ఏం చేస్తాం తమ్ముడు? అది వాస్తవమే సార్, ఏం చేయలేదు. నీ దగ్గర ఒక బిల్డింగ్ ఉన్నది, అందరికి ఒక రూమ్ ఉన్నది అనుకో, ఒక చిన్న మనిషి ఉన్నాడు, వాడు ఒక్క రూమ్లో అందరూ అక్కడే పండుకోవాలి అంటే అక్కడే పండుకోవాలి. సో ప్లేసెస్కి డిఫరెన్స్ అవుతాయి కదా సార్. ఒక నిమిషం సార్, క్వశ్చన్స్ అయితే రప్ప అడిగేకలా నేను కూడా మర్చిపోతున్నా. ఉంటాయి, కష్టం కాదు, లక్షల క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఒక గేదె ఎన్ని సంవత్సరాల వరకు బతకొచ్చు, దాని లైఫ్ టైం ఏమైనా క్యాల్కులేట్ దాకా నేనైతే చూసిన. ఎన్ని ఈతలు ఇంత సార్ గేదె? 80 ఈనింది చూసిన. 18. అవును, అది కూడా ఇప్పుడు కాదు, మా నాన్న తాత టైంలో చూసిన. అప్పుడు ఆహారం మంచిగా ఉన్నది, అంతా మంచిగా ఉన్నది. అప్పుడు వాళ్ళు చెప్పారు ఇది 18 ఈత ఇన్నింది అని. అంటే మనుషుల్లాగా నేను పర్సనల్గా అయితే 3, 4, 5 ఈతలే చూసిన, దాన్ని ఎక్కువ చూడలేదు నేనైతే. అంటే మనుషులు కూడా కెమికల్ ఫుడ్ తింటున్నారు ఇప్పుడు. అదే అయిపోయింది. అంటే లాస్ట్ మీ చిన్నప్పుడు చూసినట్టయితే అప్పుడు కొన్ని వేరే ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తినేవాళ్ళు, ఇప్పుడు లేదు కదా. అది ఇప్పుడు ప్రతి చక్క మనం నూనె తీసిన తర్వాత కేక్స్ కు నానే పట్టి తినిపిస్తున్నారు, అప్పుడు గింజలు మొత్తం సీడే తినిపించేవాళ్ళు. మీరు ఏ సంవత్సరంలో వచ్చారు సార్ డైరీ ఫామ్కి? ఇప్పుడు దాదాపు 30 years అవుతుంది అని అనుకోండి. ఎప్పుడు నేను దిగిన డేట్ నాకు మతి ఉండదు తమ్ముడు, నిజం చెప్పాలి అంటే. గేదె పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందా, ఆవు పాలలో ఎక్కువ ఉంటుందా? గేదెలో ఎక్కువ ఉంటాయి. ఎందుకు సార్ గేదెలలో ఎందుకు ఎక్కువ ఉంటుంది, ఆవులలో ఎందుకు తక్కువ ఉంటుంది? ఆవులు దేశీ ఆవులు అంటే 5.5 అట్లా ఉంటాయి. ఇది హెచ్ఎఫ్ అంటే 4.5, 5 అట్లా ఉంటాయి. ఓకే, దేశీ ఆవులు 6-7 దాకా వెళ్ళిపోతాయి లాస్ట్లో డ్రై పీరియడ్లో. కానీ బర్రెలు అయితే మంచిగానే ఉంటాయి, 5.5 నుంచి స్టార్ట్ అయ్యి 6, 6.5, 7, 7.5, 8. మన మేత మీద కూడా డిపెండ్ ఎక్కువ ఉంటాయి. పచ్చి మేత ఎక్కువ తినిపిస్తున్నారంటే ఫ్యాట్ పర్సెంట్ తక్కువనే ఉంటాయి. ఎస్ఎన్ఎఫ్ బాగా ఉంటాయి, 9.5 అట్లా ఎస్ఎన్ఎఫ్ వస్తాయి. ఒక గేదె దగ్గర 10 లీటర్ నుంచి 8 లీటర్ వరకు టైంకి ఇస్తుంది. అది ఎన్ని మినిట్స్లలో, ఎన్ని నిమిషాలలో గేదెకి పాలు తీయాలి? అది గుంజేసుకుంటుంది 5, 6, 7 minutesలో. అదే 5 liters నుంచి 7 liters తీసేయాలి. దీనికి ఒక 8-9 minutesలో తీసేయాలి. అది గేదె మళ్ళీ రివర్స్గా గుంజుకుంటుంది అంట, నిజమేనా? అది కొన్ని బర్రెలు గుంజుతాయి, కొన్ని బర్రెలు నిలబడతాయి. మొత్తం బర్రెలు కూడా చేస్తాయని చెప్పలేము, కానీ టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేయకుండా తీసేస్తే గేదెలకు కూడా మిల్క్ మిషన్ అలవాటు చేయవచ్చు, కానీ సక్సెస్ రేట్ తక్కువ ఉన్నది. సక్సెస్ రేట్ తక్కువ ఉంది. ఇప్పుడు మనం తీసుకుంటే ఏ కుట్టి మిషన్ తీసుకోవాలి సార్? తమ్ముడు, పెద్ద ఫార్మర్ ఉంటే సర్దార్ మిషన్ తీసుకుంటే ఎంత హెచ్పి? అది 10 HP సరిపోతాయి, 5 HP కూడా సరిపోతాయి, దానికి ఏం లేదు. కానీ 85,000 to 90,000 ఖర్చు అవుతుంది దానికి.